వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. అసోం అసెంబ్లీ సీట్లలో బోడోల్యాండ్ ప్రాంత వాటా 12% పెరగడం, ఇటీవలి రాజకీయ పునరేకీకరణల నేపథ్యంలో బోడోల్యాండ్ ప్రాదేశిక ప్రాంతం బీటీఆర్ అత్యంత కీలకమైన ఎన్నికల పోరాట క్షేత్రాలలో ఒకటిగా ఆవిర్భవించింది. పశ్చిమ అసోంలోని విశాలమైన బోడోల్యాండ్ ప్రాంతంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల వేళ పరిస్థితి సంక్లిష్టంగా మారింది. బోడోల్యాండ్లోని 5 జిల్లాల్లోని మొత్తం 11 అసెంబ్లీ సీట్లు బీజేపీ, 2 బోడో మిత్రపక్షాలైన బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ఆధీనంలో ఉన్నాయి. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వాములైన బోడో పార్టీల మధ్య సీట్ల పంపకంలో ఏర్పడిన వివాదం వల్ల యూపీపీఎల్ ఎన్డీఏ నుంచి వైదొలిగింది. అసోంలో 2023లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 5 బీటీఆర్ జిల్లాలైన కోక్రాఝర్, చిరాంగ్, బక్సా, తముల్పూర్ మరియు ఉదల్గురిలలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 11 నుండి 15కు పెరిగింది. ఇది 126 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో దాదాపు 12% సమానం. దీంతో రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం బీటీఆర్లో బోడో పార్టీల పరిస్థితి ఎలా ఉందో సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే. మురళి, యూపీపీఎల్ వర్సెస్ బీపీఎఫ్గా మారడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఏం చెప్తారు మీరు? ఇక్కడ అస్సాం మొత్తం జనాభాలో సుమారు 6% బోడో అనే గిరిజన సమూహం ఉంటుంది. అయితే ఇక్కడ బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతం బీటీఆర్ లో 26 విభిన్న గిరిజన తెగలున్నాయి. అంటే బీటీఆర్ జనాభాలో ఇక్కడ కీలకమైనది బోడోలు. ఎందుకంటే సుమారు 30% వరకు ఈ బోడోలే ఉంటారు ఈ 26 తెగలలో కూడా. అయితే ఇక్కడ బోడోల్యాండ్ ప్రాదేశిక ప్రాంతంలో తొలినాటి నుంచి కూడా బోడో పార్టీలదే ఆధిపత్యం. మొదటి నుంచి కూడా ఒక పార్టీనే ఉండేది, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ అని. ఇది 2005 నుండి బీటీఏని పాలిస్తూ ఉంది. అప్పుడు పాలించేటప్పుడు ఆనాడు అస్సాంలో అధికారంలో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉంది. అయితే 2016లో తొలిసారి అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ అనేది ఎన్డీఏతో జతకట్టింది. దాని తర్వాత 2020లో బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి ఎన్నికలలో బీపీఎఫ్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ 2015లో అంటే ఈ బీపీఎఫ్ నుంచే విడిపోయి యూపీపీఎల్ అనే కొత్త పార్టీ ఏర్పడింది. దాంతో పొత్తు పెట్టుకొని ఈ ప్రాదేశిక మండలిని పాలించడం జరిగింది. అక్కడ మొదలైంది ఈ 2 బోడో పార్టీల మధ్య ఘర్షణ అనేది. ఇక్కడ దాంతో 2020 గత అసెంబ్లీ ఎన్నికలు 2021లో అనివార్యంగా బీపీఎఫ్ అనేది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. అలాగే యూపీపీఎల్ అనేది మాత్రము బీజేపీతోనే కొనసాగింది. అలాగే 2024 లోక్సభ ఎన్నికల వరకు బీజేపీ, యూపీపీఎల్ 2 పొత్తులోనే ఉన్నాయి. అయితే గత సెప్టెంబర్లో 2025లో రాజకీయ పరిస్థితి ఒక రకంగా బోడోల్యాండ్ లో మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే తిరిగి బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ అనేది ఈ బీటీసీ ఎన్నికలలో ఘన విజయం సాధించింది. అంటే మొత్తం 40 స్థానాలుంటే ఇక్కడ 28 స్థానాలను ఏకపక్షంగా కైవసం చేసుకుంది. యూపీపీఎల్ కేవలం 7 స్థానాలు, దాని మిత్రపక్షమైనటువంటి బీజేపీ 5 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో తిరిగి ఈ బోడోల్యాండ్ లో బీపీఎఫ్ పార్టీ బలపడింది అనే సంకేతాల నేపథ్యంలో హేమంత బిశ్వా శర్మ సీఎం తిరిగి ఎన్నికలకు ముందు ఈ బీపీఎఫ్ పార్టీ తోటి పొత్తు కుదుర్చుకోవడం జరిగింది. దాంతో ఇక్కడ యూపీపీఎల్ మొన్న అంటే గత వారము ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత సీట్ల సర్దుబాటు కుదరకపోవటము, యూపీపీఎల్ కి ఎటువంటి సీట్లు కేటాయించకపోవడం తోటి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఈ యూపీపీఎల్
ఎన్నికల్లో 6 స్థానాలు గెలిచింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండి 8 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లో గెలిచింది. అలాగే ఫ్రెండ్లీ కాంటెస్ట్ గా మరొక 3 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయింది. అయితే ఈ 2 పార్టీలకి మధ్యన యూపీపీఎల్ కి కానీ బీపీఎఫ్ కానీ దాదాపుగా మనం గత ఎన్నికల నుంచి చూస్తే రెండిటికి ఆ ప్రాంతం మీద పట్టు కోసం ఆధిపత్య పోర్ అనేది జరుగుతుంది. ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అన్నట్టు 2 ఒకే కూటమిలో ఉండలేని పరిస్థితి వచ్చింది. దాంతో ఇక్కడ బయటికి రావటం అనేది జరిగింది. అయితే 2 పార్టీలకు కూడా టోటల్ గా మనము పరిశీలించినప్పుడు ఇంచుమించు సమానమైన బలం ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది బీటీసీ ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బీపీఎఫ్ అనేది ఎన్డీఏ కూటమిలో చేరటము, దాన్ని వ్యతిరేకించిన యూపీపీఎల్ ఆ రోజే వ్యతిరేకించింది. కానీ హేమంత్ బిశ్వా శర్మ యొక్క కేబినెట్ లో మినిస్టర్ గానే కొనసాగారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఈ విధంగా కూటమిలో సీట్ల సర్దుబాటులో వచ్చినటువంటి వివాదంతో బయటికి వచ్చింది. ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమికి కొంత ఇబ్బందికర పరిణామంగానే చెప్పవచ్చు. ఎందుకంటే బీపీఎఫ్ కి ఎంత పట్టు ఉంటుందో ఆ ప్రాంతం మీద ఇంచుమించుగా అదే రకమైన పట్టు అనేది ఈ యూపీపీఎల్ నాయకుడైనటువంటి ప్రమోద్ బోరాకు కూడా ఉంటుంది. అస్సాం రాజకీయ ముఖ చిత్రం మీద ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఏమైనా పొలిటికల్గా ఏమైనా మార్పు, విపరీతమైనటువంటి మార్పు ఏమైనా చోటు చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు ఈ పరిణామంతో? అంటే జనరల్ గా సర్వే సంస్థలన్నీ కూడా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మరొకసారి విజయం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోబోతుందని చెప్తూ ఉన్నారు. కానీ లేటెస్ట్ డెవలప్మెంట్ లో మనం అస్సాం రాజకీయ పరిణామాలను చూసినప్పుడు రైజోర్ దళ్ అనే స్టూడెంట్ పార్టీ తోటి, అఖిల్ గోగాయ్ పార్టీ తోటి కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవటము, అలాగే ఈ యూపీపీఎల్ అనేది బోడో ల్యాండ్ లో ఉన్నటువంటి బలం ఉన్న పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావటం అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ 2 కూటముల మధ్యన హోరాహోరి పోరు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైతే కొంత బీజేపీకి అనుకూలంగానే ఉన్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే ప్రచారంలో బీజేపీ సీఎం హేమంత్ బిశ్వా శర్మ దూసుకొని వెళ్తూ ఉన్నాడు. కాంగ్రెస్ కూడా ఇంకా పొత్తులు సీట్ల సర్దుబాటు అయిపోయింది కాబట్టి ఇంకా ఎన్నికలకి సిద్ధమైనట్లే భావించాలి. ఈ ప్రచారాన్ని ఏ స్థాయిలో క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లగలుగుతారు, అలాగే పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయగలుగుతారు అనేది దాన్ని బట్టి అస్సాం యొక్క ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ శ్రీనివాస్ గారు.